పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం చూడగలిగితే లూకాసు వార్త 10వ అధ్యాయము 23 నుంచి 37 వచనాల వరకు, ఆ తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 22 వచనాల వరకు దేవుడు ఒక చాలా ఇంపార్టెంట్ ఒక వార్నింగ్ లాగా మనకి మనం చేయాల్సింది ఏంటి అనేది దేవుడు చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటారు. అక్కడ మనం ముందు లూకాసు వార్త తీసుకుంటే కనుక 23 నుంచి 37 వరకు కూడా యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉంటారంటే శిష్యులతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వస్తారు. ముందుగా ఆయన శిష్యులతో అంటారు, ఏమనంటే మీరు ఇటువంటి సంగతులను చూస్తున్నా మీ కన్నులు ధన్యములైనవి అంటారు. ఎటువంటి సంగతులు అంటే శిష్యుల్ని ఆయన లోకంలోకి పంపినప్పుడు వారు ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చి నీ నామంతో మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాము అని ఆయన దగ్గర ఎంతో సంతోషంగా చెప్తే ఆయన దీని గురించి కాదు కానీ మీరు జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉన్నందుకు మీరు సంతోషపడండి అని చెప్తూ ఇలాంటి సంగతులు చూస్తున్న మీ కన్నులు ధన్యములైనవి. ఇట్లాంటి సంగతులు చూడాలని పూర్వకాలమందు రాజులు ప్రవక్తలు వీరందరూ కూడా ఎంతో కోరుకున్నారు కానీ వారెవ్వరు చూడలేకపోయారు, కానీ మీరు చూస్తున్నారని ఆయన ఎంతో సంతోషపడుతూ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇదివరకు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఇదివరకు పనిచేసిన అతను ఆ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ప్రభువా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడిగితే ఆయన ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే ఆయన చెప్తాడు, నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాని వెంబడించాలి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అంటారు. ఆ రెండు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు మరి అలాగే చెయ్యి అంటారు. అయితే అక్కడికి అతను వెళ్ళిపోవచ్చు, కానీ అతను ఏంటంటే అక్కడ దేవునిని శోధించినట్లు మాట్లాడాడని ముందు వచనాల్లో ఉంటుంది. శోధించినట్లు అంటే ఎలాగైనా యేసుక్రీస్తు వారిని తప్పుపట్టుకోవాలని, ఆయనతో ఏదో ఒక తప్పు మాట పలికించాలని, ధర్మశాస్త్రానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన దేవదూషణ చేశాడని, ఈ విధంగా ఆయన మీద నేరాలు మోపటానికి ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయన చుట్టూ తిరుగుతానే ఉండేవాళ్ళు. అయితే ఆయన ఏం చెప్తారంటే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాడు. ఏమని అంటే ఆ క్వశ్చన్ దేనికోసం వేశాడంటే తాను నీతిమంతుడై ఉన్నట్టు కనపరుచుకో గోరి అని అంటారు. అంటే నేను నీతిమంతుడిని, నువ్వు నాకేం చెప్పగలవు అన్నట్లు ఆయన ఇంకో క్వశ్చన్ వేస్తారు. ఇవన్నీ నేను చేస్తానే ఉన్నాను అంటే అలాగే జీవించమన్నారు యేసుక్రీస్తు వారు. అలాగే జీవించమంటే మరి నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నావు, నా పొరుగువాడు ఎవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ మనందరికీ తెలిసిన ఆ సమరయుని కథ చెప్తారు. ఏ విధంగా ఒక సమరయుడు దొంగల చేత ఒక ప్రయాణికుడు దొంగల చేత కొట్టబడి అక్కడ పడిపోయి ఉంటే యాజకుడు చూసి వెళ్ళిపోయాడు, లేవీయుడు చూసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమరయుడు ఆ దారిలో వస్తూ అతని గాయాల్ని కట్టి ద్రాక్షారసం నూనె ఇచ్చి అతనిని తన గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరుసటి రోజు అని ఉంటుంది, అంటే ఒక రోజంతా అతనితో ఉన్నాడనమాట. ఉండి మరుసటి రోజు వెళ్ళిపోతూ ఇంకా 2 దేనారాలు ఇచ్చి ఇతనికి ఇంకా ఏమైనా కావాలంటే చూడు, ఇంకా ఎక్కువ ఖర్చు అయితే కనుక నేను మళ్ళీ వచ్చేటప్పుడు ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి కథ చెప్పి ఇందులో దొంగల చేతికి చిక్కిన అతనికి ఎవరు పొరుగువాడు అంటారు. అంటే అక్కడ 3 వ్యక్తులను చూపించారు, యాజకుడు, లేవీయుడు, సమరయుడు. ఈ దొంగల చేతికి చిక్కిన వ్యక్తికి ఎవరు పొరుగువాడు అంటే అతను చక్కటి జవాబిస్తాడు. ఏంటంటే ఆ సమరయుడే పొరుగువాడు అంటే మరి నువ్వు కూడా అలాగే చెయ్యి అప్పుడు నీవు జీవించదవు అంటాడు యేసయ్య. నీవు జీవించినట్లు అలా చెయ్యి అంటారు. అంటే అప్పటిదాకా అతను జీవించలేదా అంటే అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞను ఆయన చెప్పాడు. మీరు పొరుగువాన్ని ప్రేమించటం అనే ఆజ్ఞ మాత్రమే కాకుండా యెహోవాని వెంబడించాలి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో అని చెప్తూ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి అంటే నిజంగా మనల్ని జీవింపజేసే శక్తి కేవలము ధర్మశాస్త్రములో లేదు. ధర్మశాస్త్రములో మనము ఏం చేస్తాము, దేవునిని వెంబడించడం మాత్రమే కాదు కానీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. పొరుగువానిని ఎలా ప్రేమించాలో చెప్పారు అక్కడ. ఎవరో తెలియని వ్యక్తి గాయాలతో ఉన్నప్పుడు అతనిని తీసుకెళ్ళి అతనిని ఆదరించడంలో ఆ యొక్క పొరుగువాని లక్షణం ఉంటుంది. కాబట్టి నువ్వు జీవించాలంటే అలా చెయ్యి అంటారు యేసుక్రీస్తు వారు. అంటే దయగల జీవితమే
మనల్ని జీవింపజేస్తుంది. మన జీవితం అంటే కేవలము ఈ లోకానికి సంబంధించింది కాదు. దేవుని వెంబడిస్తూ ఆయన పట్ల మనము చూపే ప్రేమనే ఇతరుల పట్ల కూడా చూపించాలి. అదే మనల్ని జీవింపజేస్తుందని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే అక్కడ రెండు ఉన్నాయి, ధర్మశాస్త్రము ఉంది, దయగల జీవితం ఉంది. ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆచరించాలంటే దయగల జీవితము నీ పొరుగువాని పట్ల చూపించాలి. నీ జీవన విధానం అలా ఉండాలని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మనము కూడా దయగల జీవితాన్ని జీవిస్తేనే మనము జీవించగలము. జీవించడం అంటే ఈ లోకంలో కాదు, దేవునితో పాటు నిత్య రాజ్యములో మనం జీవించడం. ఇది అక్కడ లూకాసు వార్తలో చెప్పబడినటువంటి అంశము. అంటే జీవింపజేసే శక్తి దేనికి ఉంది అంటే మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమ. దానిని అక్కడ మనకి గలతీ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 22 వచనాల వరకు దేవుడు ఎలా చూపిస్తూ ఉంటారంటే, అక్కడ పౌలు గారు మాట్లాడుతూ, మనుష్య రీతిగా నేను మీతో మాట్లాడుతున్నాను, ఏ మనుషుల మధ్య అయినా ఒక ఒప్పందం కుదిరితే గనక అది స్థిరపడిపోతే దానిని ఎవరు తీసివేయరు, ఎవరు దానికి ఏది కలపరని చెప్తా ఉంటారు. అక్కడ ఆయన ఒక ఒప్పందం గురించి, ఒక ఒడంబడిక గురించి, మనుషులు ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం ఎన్నటెన్నటికి అలాగే ఉండిపోతుంది. అది ఎవరు తీసేయరు, దానిలో ఏం కలపరని చెప్తారు. అది ఎందుకు చెప్తున్నారంటే, అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశారు. అదేంటంటే నీ సంతానానికి నేను ఇది ఇస్తానన్నారు. అనేకులకు ఇచ్చినట్లుగా కాకుండా నీ సంతానము అన్నారు, నీ సంతానాలకి అనలేదు. ఒక్క సంతానము క్రీస్తే అని చెప్తా ఉంటారు. ఆ క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు నేను నీకు నీ సంతానానికి ఇస్తాను అని చెప్తున్నారు. ఆ సంతానము క్రీస్తే అని తెలుసు. కానీ ఆయన చేసిన వాగ్దానము తర్వాత 430 సంవత్సరాల తర్వాతే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆ వాగ్దానం కొట్టివేయబడిందా అంటే కాదు. వాగ్దానమే, ధర్మశాస్త్రం కూడా ధర్మశాస్త్రమే. మరి ధర్మశాస్త్రానికి విలువ ఏంటి అని అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చారు? ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము యేసుక్రీస్తు వారైతే ఆ యేసుక్రీస్తు వాగ్దానము ఉంది కాబట్టి మనకి ఇంకా ఈ ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, వెనువెంటనే ఆ నెక్స్ట్ వచనంలో మనకు ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం దేనికి అంటే, ఎవరికి ఆ వాగ్దానం ఇచ్చారో ఆ స్వాస్థ్యము వచ్చే వరకు. స్వాస్థ్యం అంటే అక్కడ యేసుక్రీస్తు వారే మన స్వాస్థ్యము. ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలీలకు ఇచ్చారు. అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే వరకు కూడా, ఆ వాగ్దానం నెరవేర్చబడే వరకు కూడా ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి ఇయ్యబడినది. అతిక్రమములు అంటే మనము ఏదైనా క్రాస్ చేస్తామంటే న్యాయము కానిది అతిక్రమము, క్రమము కాకుండా మనం ప్రవర్తించే విధానం అతిక్రమము. వారికి ఒక చట్టాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే, యేసుక్రీస్తు వచ్చేదాకా వారు ఏది చేయాలో ఏది చేయకూడదో చూపించడానికి మాత్రమే అది ఒక లా. ఆ న్యాయము, ఆ చట్టం అనేది వారు ప్రవర్తించవలసిన విధానాల గురించి ఉంటుంది. ఆ చట్టాన్ని మనం అతిక్రమించకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చేదాకా అది ఇవ్వబడింది. అది ఎలా ఇవ్వబడిందంటే, మధ్యవర్తి ద్వారా దేవదూతల చేత నియమించబడింది. మధ్యవర్తి అంటే అది ఎవరికి ఇవ్వబడింది? మోషే గారు. మధ్యవర్తి ఎవరంటే, ఆ సీనాయి కొండ మీద ఆ ధర్మశాస్త్రం, ఆ చట్టము దేవుడు మోషే గారికి ఇచ్చారు. దేవదూతల ద్వారా నియమించబడెను అని ఉంటుంది. ఎవరికి అందజేశారంటే మధ్యవర్తి అయిన మోషే గారికి. అంటే దేవుడు ఒక మధ్యవర్తి ద్వారా అనేక లక్షల మంది ప్రజలకి ఒక చట్టాన్ని ఆయన పెట్టారు. కానీ ఆ చట్టానికి ఒక శక్తి లేదు. ఏంటంటే జీవింప చేయగల శక్తి ఆ చట్టానికి లేనే లేదు. నిజంగా ధర్మశాస్త్రానికి అది కేవలం పాపాన్ని మాత్రమే ఎత్తి చూపేది. ఇది చేస్తే నీకు ఈ శిక్ష, ఈ పాపం వల్ల నీకు ఇది అని చూపిస్తుంది. కాబట్టి ఆ పాపము మాత్రమే చూపిస్తుంది కానీ అతిక్రమాలను మాత్రమే పాయింట్అవుట్ చేస్తుంది. కానీ మరి మనం ఎలా జీవించాలి? జీవింప చేయగల శక్తి దానికి ఉంటే గనక ధర్మశాస్త్రి మూలముగా మనకి నీతి కలుగుతుంది. కానీ ఆ నీతి మనకి కలగదు. ఆ నీతి ఎవరి వల్ల కలుగుతుందంటే, యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసించారో, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా ఒక వాగ్దానం మనకి ఇవ్వబడింది. అది నిత్య జీవము. యేసుక్రీస్తు వస్తారు, ఆయన ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు. ఆ ధర్మశాస్త్రము అనవసరమా, అది నిరర్ధకమా అంటే కాదు. అది నిరర్ధకము కాదు. అది అతిక్రమాలను చూపించింది. ఆ విధంగా జీవించాలి, ఎటువంటి పాపం లేకుండానే. కానీ పాపము లేకుండా, దోషము లేకుండా జీవించగల నరుడెవ్వరూ లేరు. కాబట్టి ఒక్క పాపము లేకుండా జీవించి చూపించిన వారు యేసుక్రీస్తు వారు ఒక్కరే. అందుకనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు. అది కొట్టివేయడానికి రాలేదన్నారు. కానీ యేసుక్రీస్తు మరణముతో ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఎందుకు అంటే అది ఆయన నెరవేర్చేశారు, కంప్లీట్ చేశారు. అలాంటి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికి ఒక వాగ్దానం ఉంది. అది ఆ
ఆ వాగ్దానము ఆయనని మాత్రము విశ్వసించిన వారికి ఇవ్వబడుతుంది. అది అనుగ్రహించబడేదాకా లేఖనము మనల్ని పాపములో బంధించింది అని. లేఖనము పాపములో బంధించడం అంటే ధర్మశాస్త్రం తప్పుల్ని మాత్రం చూపిస్తుంది కాబట్టి అక్కడే మనం తిరుగుతా ఉన్నాం, అక్కడే మనం బంధించబడిపోయి ఉన్నాం. ఆ పాపములోంచి మనల్ని విముక్తి చేసేవారు ఎవరంటే యేసుక్రీస్తు అనేటటువంటి దైవ మానవుడు మనకి తెచ్చిన నిత్య జీవము మనకు అనుగ్రహించబడింది. కాబట్టి జీవింప చేయగల శక్తి ధర్మశాస్త్రానికి లేదు. యేసుక్రీస్తు వారి ద్వారానే ఆ నీతి మనకు వచ్చింది. ఆయన ద్వారా మనం ఆ నీతిని సంక్రమింప చేసుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. జీవింపచేసే శక్తి ఇచ్చేవారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ జీవింపచేసే శక్తి యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ధర్మశాస్త్రానికి ఆ శక్తి లేదని చెప్పినట్లే అక్కడ ఇందాక లూకాసు వార్తలో చూసినప్పుడు కేవలము ఆ మొట్టమొదటి ఆజ్ఞ అయిన యెహోవా దేవుని వెంబడించడం మాత్రమే కాదు, కానీ అక్కడ మన పొరుగు వారిని మనకిలాగే ప్రేమించడం అంటే దయగల జీవితం మనం జీవిస్తేనే మనకి ఆ విధంగా చేసి నువ్వు జీవించు అంటారు. అంటే మనము జీవించాలంటే దేవుడు చూపించిన దయగల జీవన విధానాన్ని ఇతరుల పట్ల చూపిస్తూ అది పాటిస్తూ ధర్మశాస్త్రము నిరర్ధకము చేయబడింది యేసుక్రీస్తు వారి వల్లే, ఆయన వల్లే మనకి నిత్య జీవం అని గ్రహిస్తూ ఆ నిత్య జీవాన్ని ధర్మశాస్త్రం ఇవ్వలేదు, కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే నిత్య జీవాన్ని ఇచ్చారని గుర్తు చేసుకుంటూ ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్దులమై మనమందరము కూడా ఆయనలాగే దయ కలిగిన జీవితం జీవిస్తూ మన పొరుగువారి పట్ల ఆ విధమైనటువంటి ప్రేమని మనం చూపిస్తూ ఆ నిత్య రాజ్యానికి వారసులం అవుదాం. అటువంటి వారసత్వం కలిగి ఉండాలని దేవునిని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడు అయిన నా పరమ తండ్రి, ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్న కొన్ని మాటలలో జీవింప చేయగల శక్తి దేనికి ఉంది అని మేము ఆలోచిస్తే ప్రవ్వా, దయగల జీవితమే మమ్మల్ని జీవింప చేస్తుంది. అదే పొరుగువాని పట్ల మేము చూపించే దయాని చెప్పారు. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం మమ్మల్ని జీవింప చేయించలేదు, కానీ యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడిన నిత్య జీవం అనే వాగ్దానం మాత్రమే విశ్వసించే వారందరికీ అనుగ్రహించబడింది అని మీరు చెప్పారు. కాబట్టి ఇంత స్పష్టంగా నా ద్వారా మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ అటువంటి నిత్య రాజ్యానికి వారసులం అవ్వగలిగేటట్లు నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పజెప్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, he's always near.